గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. చదవబడిన లేఖన భాగంలో దేవుడు అంటా ఉన్నాడు, నాకు నీవు మొరపెడితే నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు చెబుతా. మానవుడు గ్రహింపలేనివి చాలా ఉన్నాయి. మానవుడికి, మనిషి మనసుకు, మెదడుకు అందని చాలా ఉన్నాయి. ఆ విషయాలలో దేవుడు నోరు విప్పితేనే, మాట్లాడితేనే సమాధానం ఇస్తే తప్ప ఇంకెక్కడి నుంచి సమాధానం రాదు. అవును, కొన్ని విషయాలలో దేవుడు నోరు విప్పితేనే అర్థమవుతాయి. అందుకనే నేను నోరు విప్పాలి అంటే నాకు మొరపెట్టడం నేర్చుకో, ప్రార్థించటం నేర్చుకో, నీ పట్ల నేను కార్యం చేస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి మనమేం చేయాలి? గూఢమైన సంగతులు, గ్రహింపలేని సంగతులు ఉన్నాయి, అవి తెలుసుకోవాలి. ఏంటి గ్రహింపలేని గూఢమైన సంగతులు? వాటితో మనకెందుకు అని మనం అనుకోవచ్చు. కాదు 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 కాదు, వాటితో మనకి పని ఉంది, అవసరం ఉంది, ఇంపార్టెంట్. అవి తెలుసుకోకపోతే దేవుడే మనకి తప్పుటు వాడిగా కనపడతాడు. దేవుణ్ణే మనం నిందించేవారిగా కనపడతాం. దేవుడే మనకు అన్యాయం చేస్తున్నాడు అనేంత ఫీలింగ్ ఇస్తాం. అందుకనే ఆయన నోరు విప్పితేనే కొన్ని మనకు అర్థమవుతాయి. ఏంటయ్యా అంటే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఎంతో గారాబంగా పెంచిన అతడిని 40 సంవత్సరములు వచ్చిన తర్వాత వివాహం చేస్తాడు. వివాహం జరిగిన తర్వాత 60 సంవత్సరాలకు కానీ పిల్లలు పుడతారు. అంటే ఎంత గ్యాప్ ఉంది? 20 సంవత్సరాల గ్యాప్ ఉంది. 40 సంవత్సరాలకు వివాహం అయితే 60 సంవత్సరాలకి పిల్లలు పుడతారు. అయితే 60వ సంవత్సరం తగులుతుంది, ఇంకా పిల్లలు పుట్టట్లా. ఇస్సాకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే రెబెకా గర్భవతి అవుద్ది. సరే, ప్రార్థించాడు కదా, గర్భవతి అయింది, సంతోషమేగా, ఆనందమేగా అని మనం అనుకోవచ్చు. అయితే ఆ గర్భంలో పిండం ఎదుగుతూ 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 ఉండగా కొద్ది రోజుల నుంచి తీవ్రమైన నొప్పి, బాధ, వేదన వేస్తూ ఉంటుంది ఆమెకి. ఎంత నొప్పి, ఎంత బాధ అంటే ఇక నేను భరించలేను, చచ్చిపోతాను అనేంత బాధ వస్తుంది ఆమెకి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి? ఈ పరిస్థితుల్లో ఏం ఆలోచించాలి? ఎక్కడికి వెళ్ళాలి? దీనికి పరిష్కారం ఏంటి? మనం ఏం చేస్తాం? కొన్ని భరించలేని పరిస్థితులు మనకి వచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతాం? గర్భఫలం లేదని నిన్ను అడిగితే ఇచ్చావు, మరి ఈ నొప్పి ఏంటి, బాధ ఏంటి అంటే నేను చచ్చిపోవటానికి ఇచ్చినవు ఇదంతా. ఈ వేదన పడటానికి ఇచ్చినవా నాకు ఇదంతా? మానవుడి మైండ్ తొందరగా మారుద్ది, కానీ దేవుని మైండ్ వేరు. గర్భంలో శిశువులు పెనుగులాడుతూ ఉన్నారంట, నొప్పి తట్టుకోలేకపోతుంది తల్లి. అందుకనే ఎక్కడికి వెళ్ళింది? ఆదికాండం 25వ అధ్యాయము 22వ వచనం. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు? గర్భంలో ఎందుకు నొప్పి వస్తుందో, మరణకరం, ఇంకా చచ్చిపోవాలనుకునేంత బాధ ఎందుకు కలుగుతుందో ఏమో తెలియట్లా. చెప్పే కదా మనిషి గ్రహించలేని చాలా ఉన్నాయని.
మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు, కొన్ని ఇళ్లల్లో, కొన్ని మన వ్యక్తిగత జీవితంలో భరించలేని సమస్యలు వచ్చినప్పుడు, ఆ నొప్పి వచ్చినప్పుడు మనకి ఏమనిపించింది అంటే తొందరగా మనసు మార్చుకుంటాం, తొందరగా దేవుని దూషించి అవమానించటానికి ఇష్టపడతాం. కానీ ఆమె ఏం చేస్తామన్నదంటే యెహోవాని అడగటానికి వెళ్ళిందంట. యెహోవాని అడగ వెళ్ళాను. ఎందుకు యెహోవాని అడగ వెళ్ళాను? ఈమె ఈమె మైండ్కి అర్థం కావట్లా ఆ సమస్య ఎందుకు వచ్చిందో. మరి ఎవరికి తెలుసు? ఇది దేవుడికి తెలుసు. ఈ రహస్యం, ఈ మర్మం, ఈ గూఢమైన విషయం, ఈ నొప్పి, ఈ బాధ ఎందుకు వస్తుంది? నా కీడు కోసం వస్తుందా, లేకపోతే నా బాగు కోసం వస్తుందా? ఆయన అడగాలి. మర్మాలన్నీ ఆయనకు తెలుసు అని ఆయన దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకొని కూర్చుంది. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు మనం కొన్ని సమస్యలు, కొన్ని అనారోగ్య సమస్యలు కొన్ని వచ్చినాయి మనకి. ఎందుకు వచ్చినాయి మనకు తెలియదు. మరి తెలియాలంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగటం నేర్చుకోవాలి. ఏదో ఒక రూపంలో తెలియపరుస్తుంది. కానీ మానవుడు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు ఎలాంటి అంటే, నన్ను అడిగి తెలుసుకొని దేవుడు అంటున్నాడు. మనిషి దేవుడిని అడగడు. నొప్పి వచ్చిందంటే చాలు, ఇక దేవుడికి దూరం అయిపోతాడు. మనిషి దేవుడి దగ్గరకు వచ్చేది ఎప్పుడు అంటే సంతోషంగా, ఆనందంగా ఉన్నప్పుడే వస్తాడు. దుఃఖం కాస్త వచ్చి అది ప్రాణం పోయే పరిస్థితి వస్తే ఇక ప్రార్థన గుర్తురాదు, మందిరం గుర్తురాదు, ఏవి గుర్తురాదు, అన్నీ దూరంగానే ఉంటాయి. మరి ఈ పొజిషన్లో అవి ఏం చేస్తామన్నదంటే యెహోవాను అడుగ వెళ్ళాను. ఆయన అడుగుదాం. ఎవరిని అడుగుదాం? యెహోవాను అడుగుదాం. అప్పుడు ఈ పీకల దాకా అప్పులు ఎందుకైనా చూతుడు. ఈ మరణకరమైన రోగం ఎందుకు వచ్చిందో చూతుడు. ఈ వేదన ఈ కుటుంబంలో ఎందుకు ఈ విధంగా ఉందో చూతాడు. ఆయన నోరు విప్పుతాడు. ఆయన దగ్గర పరిష్కారం ఉంది అని తెలుసుకోవాలి మనిషి. అర్థమైందా? ఏ స్థితిలో వెళుతుంది దేవుడి దగ్గరికి అంటే గర్భంలో శిశువులు పెనుగులాడి నొప్పి తట్టుకోలేని పరిస్థితిలో వెళుతుంది. అర్థమైందా? హల్లెలూయా. ఆ పరిస్థితిలో వెళితే దేవుడు అంటున్నాడు కంగారు పడొద్దో. అదేంది కంగారు పడొద్దేంది? ప్రాణం పోయేటట్టుంటే, నాకు గర్భంలోని శిశువులు పెనుగులాడుతుంటే నొప్పి తట్టుకోలేక చచ్చిపోవాలని అనుకుంటుంటే కంగారు పడొద్దు అంటున్నాడేంటి అంటే అంటే ఎందుకు ఆ సమస్య వచ్చింది? చదువు తర్వాత 23. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లానే ఏమని, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు. హల్లెలూయా. ఒక బిడ్డ కనటానికే సంవత్సరం పట్టుద్ది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారంట గర్భంలో? 2 ఉన్నారు. ఒక బిడ్డకి ప్రసవ వేదన ఎంత ఉండాలా? అవును, మరి ప్రసవ వేదన దేవుడు ఎత్తి చెప్పాడు బైబిల్ గ్రంథంలో. ఒక బిడ్డకే ప్రసవ వేదన బాగుంటుంది, 2 బిడ్డలు ఉన్నారు గర్భంలో. ఇప్పుడు నీకు కాస్త నొప్పి ఎక్కువైంది, అంత మాత్రాన నువ్వే చచ్చిపోవు, అంత మాత్రం నీకేం కీడు కాలా, అంత మాత్రానే నువ్వు తుడిసివేయబడో. నీ పేరు ఉంటుంది, నీకు ఘనత ఉంటుంది. కాస్తంత ఓర్చుకో, కంగారు పడొద్దు రెబకా అంటాడు దేవుడు. ఏం కంగారు పడతావు? ఎందుకు వచ్చిందో తెలుసా? నీ పాపాన్ని బట్టో, నీ దోషాన్ని బట్టో, నీ కీడుని బట్టి ఇది రాలేదమ్మా. మరి ఎందుకు వచ్చిందే? నీకు 2 నేను. 2 జనపదములో వాళ్ళలో ఉండి వస్తారు. నువ్వు కనబోతున్నావు, కవల పిల్లలు రాబోతున్నారు. అందుకనే కాస్తంత నొప్పి ఎక్కువైంది కనుక నువ్వు తట్టుకో. అంతేగాని ప్రాణం ఎందుకులే, దేవుడు ఎందుకులే అని అనుకోవద్దు. మానవుని జీవితం అది. అన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి?
అర్థం చేసుకో. పాపాన్ని బట్టి వచ్చే కీడు వేరు, మన సంతోషం నిమిత్తము ఇంకా కాసేపట్లో ఆనందం సంతోషం చూడబోతున్నావు, కాస్త ఓర్చుకో అన్నప్పుడు వచ్చే ఆ పరిస్థితులు వేరు. ఇదేమో కీడును బట్టి రాలేదు, కీడును బట్టి రాలేదు. సాధారణంగా ఇద్దరు బిడ్డలు ఉన్నారు కాబట్టి నొప్పి వచ్చింది. అర్థమైందా? కాబట్టి నరుడు ఏం చేయాలి? రెబెక్కా ఏం చేయాలి? బాధతో వచ్చింది, దుఃఖంతో వచ్చింది, వేదనతో వచ్చింది, దేవుణ్ణి అడిగింది. ఇప్పుడు దేవుడు నోరు విప్పాడు. ఏమొక తెలియని గూఢమైన విషయాలు ఆమె చెవిన వేశాడు. ఏమనంటే 2 జనపదములు అంటే ఇద్దరు కుమారులు. పెద్దోడు చిన్నోడు అన్నాడు. ఇద్దరు ఆడపిల్లలు అయితే మొహం ఆడుచుకునేవాళ్ళే. మరి ఇద్దరు ఆడపిల్లలేగా, మరి ఆడపిల్ల మనుషులు కదా ఏంది ఈ కాలంలో? ఇద్దరు ఆడపిల్లల్ని గర్భంలో ఉన్నారంటే మొహం ఆడుచుకునేదేమో. 2 జనపదములు. జనపదములు ఎవరు? పెద్దోడు చిన్నోడికి దాసుడగును అనగానే ఆడ ఎవరున్నారు? ఎవరున్నారు లోపల? ఇద్దరు. అంత నొప్పితో కంటారు కదా. నీకు మగబిడ్డ పుట్టాడంటే ఇంకెట్టుంటుందో చూసుకో. ఆ నొప్పి ఎడిపోద్దో. అంత వేదనతో దేవుడి దగ్గరికి వస్తే కంగారు పడవద్దు. ఈ నొప్పి ఇంకాసేపట్లో నువ్వు ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు, సంతోషించబోతున్నావు, ఆనందించబోతున్నావు. ఒక ప్రత్యేకమైన జనాంగాలు నీ గర్భంలో 2 రాబోతున్నాయమ్మా, కంగారు పడొద్దు అని దేవుడు చెప్పేసరికి ఇప్పుడు ఎట్టుంటుంది ఆమెకి? ఎట్టుంటుంది అక్కడ? పుట్టబోయేది మగపిల్లగాడ ఆడపిల్ల అనేది చెక్ చేయించుకుంటే చెప్పేది ఈ రోజుల్లో. మరి ఆమె ప్రార్థన చేసే కనుక్కుండే. చెకింగ్ కూడా ఆడ ఏమి లేదు, ఇంక పరికరాలు ఏమి లేవాడా, టెస్టులు ఏమి లేవాడా, ఓపీలు ఏమి లేవాడా. ప్రార్థన చేసి ఎవరున్నారు నీ గర్భంలో అంటే మగపిల్లలు. చూడు ఎంత అద్భుతం. ఎందుకు వచ్చింది ఈ సమస్య అంటే కంగారు పడవద్దో, ఇద్దరు పిల్లలు కాబట్టి వచ్చింది, అది కీడును బట్టి కాదులే అని దేవుడు చెబుతున్నాడు. వచ్చిందేమో బాధతో వేదనతో. ఆడ సమాచారం ఎప్పుడైతే దేవుడు ఆమె చెవిని వేశాడో ఇంకెట్టుంటుందో ఆలోచించు మనసు. హల్లెలూయా. ప్రేమాస్వరూపుడైన దేవుడు. కొంతమంది ఏం చేస్తున్నారు? జాబు రాలేదు అని అనుకుందాం, వెంటనే ఎందుకు ఈ లైఫ్, ఎందుకు ఈ జీవితం. కొంతమంది స్వభావాలు, జాబు రాలేదు అనుకుందాం, ఇంకెందుకు ఈ జీవితం. అదే నువ్వు బట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే అట్లా, నాకు అదే రావాలి అంటే అట్లా, అది రాలా. ఇప్పుడేం చేయాలి? దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు మోసం చేశాడు, నీ అంతటి నువ్వు వెతుక్కొని అది రాలేదని దేవుడు అంటే ఏంటి అర్థం? ఏం అడిగిందా? నాకు కమల పిల్లలు కావాలని అడిగిందా? ఆయనే తన చిత్త ప్రకారము ఆ భక్తి పరులకు న్యాయం చేస్తున్నాడు. అక్కడ భక్తి పరుల కుటుంబంలో కష్టం ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. అయితే దాని వెనక ఎంతో అద్భుతం దేవుడు చేయబోతున్నాడు అని అర్థం. కానీ కీడు కాదు అది. అర్థమైందా? కుటుంబాలలో ఏదైనా పరిస్థితి చేజారిపోయిందనుకో, అంత మాత్రానికే దుఃఖపడవద్దు. మనం నమ్ముతున్న దేవుడు అన్యాయస్తుడు కానే కాడు. గొప్ప మర్మం ప్రార్థన ద్వారా తెలుసుకుందామే. గ్రహించలేని సంగతులు ఇంట్లో ఉండి అంట్లు తోముకుంటే రాలా, కూర చేస్తుంటే రాలా, ముచ్చట్లు పెడితే రాలా. ఎలా వచ్చాయి అంటే అడగాల్సిన ఆయన దగ్గరకు పోయి అడిగితే వచ్చినాయి. అంతేనా? ఇంకెవరిని అడిగిన ఏం చేస్తారు? నా ఇంటి మీదకి గొప్ప కీడు వచ్చింది అని ఆ భక్తుడు చెప్పి అల్లాడుతుంటే బూడిదలో కూర్చొని 3 స్నేహితులు వచ్చారు ఓదార్చడానికి. నీకు చేతనైతే ఓదార్చు, లేదా ప్రార్థన చెయ్యి. అసలే చచ్చిపోయి కొన ప్రాణంతో ఉంటే
నువ్వు దుర్మార్గుడివి, చిన్నపిల్లల నోటి దగ్గర ఆహారం తీసేసినోడివి, అనాథ పిల్లలకు అన్యాయం చేశావు, విధవ వాళ్ళకి అన్యాయం చేశావు అని మాట్లాడుతుండే స్నేహితులు వచ్చి యోబుని. ఎట్టుంటది? మనుషులు ఎలా ఉంటారో, కానీ దేవుడు అలా ఉండేవాడు కాదు. ఈ ఎందుకు వచ్చింది నాయన ఈ శ్రమ అని అడగాల్సిన ఆయన దగ్గర అడిగినప్పుడు ఆయన నోరు విప్పాడు. ఎక్కడైతే దేవుడు నోరు విప్పడో కొన్ని పరిస్థితుల్లో అవి మనకు అర్థం కాకపోతే దేవుడే మనకు సరిగా అర్థం కాలేదు. ఈ విషయాలలో దేవుడు తప్పుటోడుగా మనం చిత్రీకరిస్తాం. అసలు ఎట్టెందుకు జరిగింది, అసలు ఇట్లా రాకూడదు కదా, అసలు ఈ టైపులో వెళ్ళాలి కదా, ఇక డైరెక్షన్ కథ స్క్రీన్ పే దర్శకత్వం మొత్తం అందే. దేవుడు అంటాడు, అన్నీ నువ్వే ఆలోచించుకున్నావు కానీ నన్ను ఏమన్నా అడిగినవా? మొత్తం నువ్వే అనుకుంటున్నావేంటి? ఇప్పుడు ఆమె ఇంట్లో ఉండి దేవుడి దగ్గరకు రాకుండా ఇంట్లో ఉంది, అసలు ఇట్లా జరగకూడదు కదా, ఎట్లెందుకు జరిగింది? బిడ్డ లేకపోతే మా ఆయన ప్రార్థన చేస్తే ఆయనే ఇచ్చిండు కదా, ఆయన ఇచ్చి మళ్ళీ నన్ను చంపటం ఎందుకు ఈ నొప్పులతో అని అక్కడే ఉండి 100 ఆలోచించటం కన్నా గర్భవతి అయ్యిండు కూడా మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుందంట, అన్నీ బాగుంటే మనం రాము. చూడు బైబిల్ గ్రంథంలో విచిత్రాలు చూడు. తెలుసుకోని విషయాలు, తెలియని విషయాలు, కన్ఫ్యూజ్గా ఉన్న విషయాలు యెహోవాని అడిగి తెలుసుకోవటానికి వచ్చింది ఆమె. ఏది? గర్భిణి. అందుకని తెలియపరిచాడా? తెలియపరిచాడు, తెలియపరుస్తాడు. నువ్వు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే. నడువు వంగిపోయింది ఒక వ్యక్తికి పూర్తిగా. క్రొత్త నిబంధనలో మందిరానికి వచ్చింది ఆమె. నడువు వంగిపోయినామా మందిరానికి వచ్చింది. అందరు ముఖాలు కనపడుతున్నాయి, ఏసైకి ఏమో ముఖం కనపడట్లా. మరి ఆమెకు మన నడువు వంగిపోయినా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవాలి, దేవుని మందిరంతో ఆమెకేం పని? అర్థమైందా? ఎంత వేదనలో దేవుని సన్నిధికి వచ్చారో భక్తులు, అంత గొప్ప కార్యాలు ఆ రోజుల్లో చేశాడు ఆయన. హల్లెలూయా. ఏం జరిగింది ఇక్కడ? దేవుని సన్నిధికి చచ్చిపోయే శ్రమ ఎందుకు వచ్చిందని వచ్చింది అడగటానికి. ఇది ఎందుకు వచ్చిందే, నాలో ఎందుకు పుట్టిందే అని అడగటానికి వచ్చింది. ఏం జరిగింది తర్వాత? ఇక దేవుడు చెప్పటం ప్రారంభించాడు, దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు, దేవుడు నోరు తెరిచాడు. దేవుడు నోరు తెరిచేసరికి ఇద్దరున్నారు, వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు, నువ్వేం బాధపడొద్దు అనేసరికి బాధ పోయి నవ్వుని తీసుకుని పోయింది ఇంటికి. ఇప్పుడు ఇంటి ఆయనతో చెప్పాలి. ఏం చెప్పాలి? మందిరానికి పోయినవా? పోయా. ప్రార్థన చేసినవా? బాధతో, వేదంతో, దుఃఖంతో పోయినవుగా. ఎందుకు ఈ బతుకు సత్య బాగుండని పోయినవుగా. ఏమైందే? నవ్వుతున్నవేంది? ఇందాక ఏడుచుకుంటూ పోయిన, ఇప్పుడు నవ్వుతున్నవేందే? ఏం జరిగింది అక్కడ? పాస్టర్ గారు కోడి మాంసం పెట్టి పలావ్ పెట్టిండ. కోడి మాంసంతో మనిషి ఆలోచనలు అయ్యే. ఏం జరిగిందంటే, అయ్యా మనకు పుట్టబోయేది ఒక్క బిడ్డ కాదంట, 2 కుమారులంట. 2 వాళ్ళు గొప్పోళ్ళు అవుతారయ్యా అనేసరికి ఇక ఆయన ఇంటానికి ఎట్టుంటుంది? మా ఆవిడనే బెడ్ రెస్ట్ తీసుకో అర్జెంటుగా, నువ్వు బయటికి రాకపోతే బెడ్ రెస్ట్ తీసుకో. 2 బిడ్డలు మరి. ఇంకా గౌరవం పెరిగిద్దిగా, ప్రేమ పెరిగిద్దిగా. అది దేవుడు అంటే. గ్రహింపలేనివి సొనగకుండా, గొనగకుండా ముందు దేవుడి దగ్గరకు వచ్చి తెలుసుకో, ప్రార్థన చేసి. అది ఆయన తెలియబరుస్తాడు. హల్లెలూయా. మొదటిగా ఎందుకు ఈ వేదన వచ్చిందో తెలియకపోతే దేవుని సన్నిధికి వచ్చి అడిగి తెలుసుకుంది. రెండవదిగా ఒకసారి యేసుక్రీస్తు వారి దగ్గరకు, అంటే శిష్యుల దగ్గరకు, 9 మంది శిష్యుల దగ్గరకు ఒక తండ్రి ఒక కుమారుడికి దెయ్యం పట్టితే వదిలించండియా అని వచ్చాడు. అమ్మా, ఒక తండ్రి కుమారుడికి దెయ్యం బట్టి చిన్నప్పటి నుంచి వేదనకు గురి చేస్తుంటే వదిలించండియా అని వచ్చారు. అదేందో వీళ్ళు 9 మంది గద్దిచ్చిన, 9 మంది చేతులు పెట్టి ప్రార్థన చేసిన దెయ్యం నేను ససేమేరా పోను, నాకు ఈ చోటు మంచిగా ఉంది అంటుంది. ఈ చోటు నాకు బాగుంది, నేను ఈ బిడ్డని ఎన్నుకున్నా, నా ముద్దు బిడ్డ, నేను వదిలే పోనంటుంది. అది
దానికి ఎంత ప్రేమ ఉందోలే. అలా అంటూ ఉంటే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఏంటి జనం ఏంది మీ దగ్గర శిష్యులను అడిగితే, ఈ చిన్న బిడ్డ కంట బాల్యం నుంచి దెయ్యం బట్టి అల్లాడిపోతున్నాడు ఈ బిడ్డ, ఈ తండ్రి కుమారుడు అని దేవుడికి చెప్తే ఆ వ్యక్తి నా దగ్గరకు తీసుకురమ్మని ప్రార్థన చేస్తే పోద్ది దెయ్యం పోద్ది. ఇప్పుడు ఈ శిష్యుల్లో ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇప్పుడు ఈ శిష్యుల్లో ఒక ప్రశ్న ఎదురవుతుంది వీళ్ళకి. ఏమనంటే, నీకు పోయిన దెయ్యం మాకెందుకు పోలా? క్వశ్చన్ మార్క్. చూడండి అక్కడ మార్కు సువార్త 9వ అధ్యాయం 28. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయన అంటే వీళ్ళలో ఇప్పుడు ఏం తెలియదు వీళ్ళకి. క్వశ్చన్ మార్కు. ఎందుకు మాకెందుకు పోలా? నన్నెందుకు చూసి భయపడలా? నాకెందుకు రెస్పెక్ట్ ఇలా? నా ప్రార్థనకి ఎందుకు లొంగలా? కారణం ఏమిటే అని 9 మంది యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారమ్మా. ఎందుకు అడుగుతున్నారు? మనం అనుకుంటాం కొన్నిసార్లు, వాళ్ళకి బాగా ఆస్తి వస్తుంది, నాకు రాకపోతుంది. వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, నేను కూడా వాళ్ళ లెక్క కలిసి పని చేస్తాను, మరి నాకు కలిసి రావట్లా. వాళ్ళకి బాగా గౌరవం వస్తుంది, నాకు రావటం. వాళ్ళకి ఏదైనా కానీ వాళ్ళ జీవితంలో జరుగుతుంది, నా జీవితంలో జరగట్లా. నాకు వాళ్ళకి తేడా ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? 5 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాము, వాళ్ళు బాగా పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, పరిచయం చేస్తున్నారు, ఎదుగుతున్నారు, నాకెందుకు ఇలా అవుతుందని ఆలోచించుకుంటావు ఎప్పుడన్నా? చెప్పు. నేనెందుకు ఒక పాట రాకుండా ఉన్నాను అని ఆలోచించుకున్నావు ఎప్పుడన్నా? మనిషి స్వభావమో తను ప్రశ్నించుకోవాలా, తన లోటుపాట్లు తెలుసుకోవాలా. మనిషి స్వభావమో ఎలా ఉండాలా? నేనెందుకు వెనకబడ్డా, నేనెందుకు తగ్గి ఉన్నా, నాకెందుకు ఇది లోబడలా, నాలో ఏ కొద ఉంది, ఏ లోటు ఉంది, ప్రార్థన లోట, వాక్యము లోట, క్రమశిక్షణ లోట, భక్తి లోట, ఏవి లోటు ఉందే ఆలోచించిన ఎప్పుడన్నా అన్ని క్వశ్చన్లే వస్తాయి. ఏసైనా అడుగు అంటే అన్ని క్వశ్చన్లు వేస్తాం మనం. మరి ఎందుకు జరగలేదు ఈ కార్యం అంటే మనలో ఏమన్నా లోట్లు ఉన్నాయా? ఆ లోట్లు తెలుసుకుందామా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు రాగం బాగా తీస్తున్నారు, మనకు రావట్లా, తప్పే ఉంది, అడిగి తెలుసుకో. అంతేగా? అంతే మరి. నీకు తెలుసుకోవాలి, ఎదగాలి, ఆ లోటు సరి చేసుకోవాలి, అది పసిగట్టాలి అంటే నీవు ప్రయత్నం చేయి. నీకు తెలియపరుస్తుడు దేవుడు. అలా కాదనుకొని మనం అడగం, ఎదుటోళ్ళ మీద అసూయపడితే ఎట్టా? చెప్పు. మనం నేర్చుకోము, మనం దేవుణ్ణి అడగము, వాళ్ళే ఎదిగిపోతున్నారు, వాళ్ళేలే. ఎందుకు ఇవన్నీ? మానవుని జీవితంలో తలెత్తే ప్రశ్నలు. మానవుని జీవితంలో కొన్ని ప్రశ్నలకి మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి. నేనే ఎందుకు ఈ దరిద్రంలో ఉన్నా? ఎందుకు లేగొట్లా? వేరే వ్యక్తి ఎందుకు లెగుస్తున్నాడు? ప్రశ్నించుకో. నాకెందుకు, నా లోపం ఏంటి? పని బాట లేకుండా రోడ్లు ఏమంటే తిరగటవా? ఆలోచించుకోవాలిగా మరి. చెప్పు. పాఠాలు చాలా ఉన్నాయి నేర్చుకోవాలంటే. కాబట్టి ఈ శిష్యులు అడుగుతున్నారు, ఏకాంతంగా అడుగుతున్నారంట. ఆయన, ప్రభువా మాకెందుకు ఆ దెయ్యంలో వల్ల? క్వశ్చన్ మార్కు. నీ పక్కనే దొరుకుతుంది, నీ అంటేగా పరిచయం చేస్తుంది, మరెందుకు లోబడలా? నాకు తెలియాలంటున్నారు వాళ్ళు. చూసావా ఎంత మంచి క్వశ్చన్. ఇప్పుడు మన లోట్లు ఎప్పుడన్నా కనుక్కున్నావా? నేను ఎందుకు గంట ప్రార్థన చేయలేకపోతున్నా? కాస్తంత మొక్కలు తగ్గి అనేవాడే.
కాస్తంత మొక్కలు తగ్గి చేసేవాడివే అని. మరి ఏదో మనకు తెలియదు కదా మనకి. నేనెందుకు ఎదగలేకపోతున్నా, ఉన్నవాడిని ఉన్నట్టే ఉన్నా, మా తాతల తరం అదే, మా తరం అదే, మా తండ్రుల తరం అదే. అందరూ అచ్చర మొక్క రానోళ్ళే. మా తాతలేవో డ్రింకర్సు, మా నాన్న వాళ్ళు డ్రింకర్స్, మేము డ్రింకర్స్. ఏంది ఎల్లకాలం ఇదేనా? లోపం ఏందంటావు? కనుక్కో. నేనెందుకు 30 అధ్యాయాలు చదవలేకపోతున్నా? ప్రయత్నం చేస్తున్నా, టైం ఉంది, కానీ ఏంటి అడగటం నేర్చుకోవాలి దేవుణ్ణి. అప్పుడు గ్రహించలేని గోడవైంది, మర్మమైంది, అది తెలిస్తేనే వైనం అర్థమైంది మనకి. అది మరుగైనంత కాలం, అది మనకు తెలియబడనంత కాలమో మన భక్తి శూన్యమో, అట్టడుగున ఉంటామో, ఇక ఏం చేయాలో తోచదో, మనల్ని మనం బలహీన పడతా ఉంటాం, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఏంది మరి తెలియట్లా వాళ్ళకి. 9 మందికి తెలియట్లా, 9 మందికి తెలియట్లా. ఇప్పుడు నోరు విప్పాలి దేవుడు. అడిగారుగా అడగలేదా? ఏకాంతంగా సమయం చూసి కూడా అడిగారంట వాళ్ళు. అంటే వాళ్ళకి ఎంత ఆసక్తి ఉంది. జనాల్లో అడగకుండా ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు ఏకాంతంగా అడుగుతున్నారంటే అది మనసులో పెట్టుకొని, నేను కూడా నా లోటుని సరి చేసుకోవాలి, లోపాన్ని చక్కదిద్దుకొని రక్షించబడాలి, మారు మనసు పొందాలి, ఎదగాలి. 4-5 సంవత్సరాల మందిరానికి వస్తాను, ఎంతవరకు దురలవాటు పోవట్లా. ఎందుకు? లోపం ఏడుంది? నా పిల్లలు దేవుళ్ళు ఎదగరు, ఒక పాట పాడరు, ఒక బైబిల్ చదవరు. ఏమైంది లోపం? నాలోనా, మా ఇంటి ఆయనలోనా? ఏమైంది లోపం? తెలుసుకోవాలి మనిషి. దేవుణ్ణి అడగటం నేర్చుకోవాలి మనిషి. ప్రశ్నలు రావాలి. పాలపాయడు తెప్పించేయాల చేత, అది ఇరిగిపోయింది. వీళ్ళు చేతులు పెడితే దాన్ని ఇరిగిపోద్దిగా. మరి పాలపాయడు తెప్పించా, అది ఇరిగిపోయింది. అరే ఏంద్ర ఇరిగింది, చేతులు కడుక్కున్నారా? మేము బాగానే కడుక్కున్నాం. ప్లేటు కడిగారా? అది మేము బాగానే కడిగాం. మరి ఎందుకు ఇరిగింది? డౌట్ రావాలిగా. మరి అన్నీ బాగుంటే ఇరిగితే డౌట్ రావాలా వద్దా? ఎందుకు ఇరిగిందిరా? 1, మీరు అంట్లు సరిగా తోవనన్నా తోవకుండా ఉండాలి. 2, చేతులు ఏమైనా పులుపు ఏమైనా ఉండన్నా ఉండాలి. అసలు ఇవన్నీ లేకపోతే అదేమన్నా డేట్ వెళ్ళిపోయిందన్నా ఉండాలి. అన్నీ బాగానే ఉన్నాయి, కరెక్ట్. దాని మీద డేట్ కూడా చూసిన, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే కొట్టు దగ్గరకు పో. ఎందుకు ఇది జరిగింది అంటే, ఆయనే ఇది నిన్నటి ప్యాకెట్లే, పనికిరాదు, ఇంకోటని ఇచ్చిండు. హల్లెలూయా. ప్రశ్న రావాలి. అర్థమైందా? ఒకటి జరుగుతుందంటే ఒకళ్ళ వల్ల అవుతుంది, మన వల్ల కావటం లేదు. వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. వాళ్ళు మందిరానికి వెళ్తారు, మనం మందిరానికి వెళ్తాం. వాళ్ళు భక్తులే, మనం భక్తులమే. కానీ వాళ్ళ ఎదుగుదల ఉంది, మనలో ఎదుగుదల లేదు. ఏమిటి లోపం? అందుకనే శిష్యులు అడుగుతున్నారు, ఎందుకు మాకు ఈ లోపం ఉండటం మాకు ఇష్టం లేదో, ఇది కూర్చబడాలి, ఇది మేము ఖచ్చితంగా తెలుసుకోవాలి, అది చక్కదిద్దుకోవాలి. ఈ లోటుతో, ఈ లోపంతో మేము ఉండలేమో. చూసా వాళ్ళు ఏమంటున్నారు? ఈ లోపంతో మేము ఉండలేము నాయన, అర్జెంటుగా మాకు అది చెప్పు. నెలకు 30 రోజులు ఉపవాసం ఉండనా, మేము సంపాదిస్తాం అనేటట్టున్నారు వాళ్ళు. నెలకు 30 రోజులు ఉపవాసం ఉండనా, సంపాదిస్తాం చెప్పు అనేటట్టున్నారు వాళ్ళు. చెప్పు, ఎన్ని లోపాలతో ఎంతకాలం బ్రతుకుతూ, ఎన్ని బలహీనతలతో నీకు తెలియదు. దేవుణ్ణి అడగవు, ఎంతకాలం ఆ లోపంతో ఉంటావు. వాళ్ళకి దెయ్యం లోపడకపోతే వాళ్ళు ఊరకుండలా. చెప్పు చెప్పు చెప్పు, చక్కదిద్దుకుంటాం, చెప్పు మేము సరి చేసుకుంటాం అని దేవుణ్ణి అడుగుతున్నారు. అడగటం నేర్చుకోవాలి. అంతేగాని ఆ లోపాలను దగ్గర పెట్టుకుని జనాలు చూస్తా ఎగతాళి చేస్తూ ఉంటే ఇక మన భక్తులు ఎదిగేది ఎప్పుడు? అర్థమైందా? అప్పుడు దేవుడు నోరు విప్పుతున్నాడు. ఏమని? అందుకాయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను. హల్లెలూయా. ఇప్పుడు నోరు విప్పిండు ఆయన. అంటే దేవుడు నోరు విప్పనంత కాలం ఈ 9 మందికి అర్థం కావట్లా. ఈ 9 మంది తాగుబోతు బ్యాచ్ అనుకుందాం, ఈ 9 మంది తిరుగుబోతు బ్యాచ్ అనుకుందాం. అవునా? ఇక సలహాలు ఏవేస్తారో ఆలోచించండి. అరే నువ్వు ఇంతకాలం భక్తి చేస్తుంటే ఆయన నీకు అన్యాయం చేసిండు,
లేకపోతే నీవు ప్రార్థన చేస్తే దెయ్యం బాగుపోవటం ఏంది? ఇదేగా వాళ్ళు ఇచ్చే మనకు సలహా. నువ్వు ఎంతకాలం భక్తి చేస్తుంటే నీకు అప్పు పోవటం ఏంది? ఆయన అన్యాయం చేయకపోతే సరే అనేగా చెప్పు. ప్రశ్న వచ్చినప్పుడు అడగాల్సింది మనుషులను అడిగితే ఇంతే ఉంటుంది. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఏం చెప్పాడు ఇప్పుడు ఆయన? ప్రార్థన వలనే కానీ మరి ఏ విధమైన దాని చేత ఇలాంటిది వదిలిపోవట అసాధ్యము అని చెప్పిండు. అంతే, నోరు విప్పిండు, 4 మాటలు అట్లా చెప్పాడు. ఇప్పుడు లోపం తెలుసుకున్నారు. అది అబ్బాయి చేపలు పట్టే మూమెంట్లో మనం ప్రార్థన చేయటం మర్చిపోయినాం, అది సంగతి. గొర్రెలు కాసే మూమెంట్లో హాయ్ హాయ్ అంటున్నాం కానీ ప్రార్థన చేయటం మర్చిపోయాను. ఏసయ్య అని తోగుతున్నాం, కడుగుతున్నాం, మొత్తం చేస్తున్నాం కానీ ప్రార్థన చేయటం మర్చిపోయాను. అక్కడ ఉంది అబ్బాయి మన లోటు. అరే మరి నీకెందుకు దట్టలేదంటో, అరే మరి నీకెందుకు దట్టలేదంటో, అందరూ ఒకటే బ్యాచీలే, గర్వమాకండి. ఎవరు ప్రార్థన చేయంగా? ఒక లోపం అనేది కూర్చబడాలంటే నీకు ఆసక్తి ఉండాలి, ఆయన అడగాలి. అడుగు, ఏంది ప్రభువా ఎంతకాలం ఈ బలహీనతలు ఏంది? ఏం లోపం ఉంది నాలో, నాకు తెలియట్లేదు. తెలియపరచున్నప్పుడు వాక్యం ద్వారానో ఏదో ఒక విధంగా దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు ఆ లోపంతో వాళ్ళు ఉండాలని అనుకోలేదు, దేవుణ్ణి అడిగారు అంటే ప్రార్థించారు. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, ఉపవాసం వలన అది పోద్దయ్యా అన్నాడు. చెప్పాడా? చెప్పాడు. ఎందుకు? నాకు మొర్ర పెట్టుము, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు చెబుతానడు. చూసుకోయక ఉపవాస ప్రార్థన చాలా గొప్పది. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నో బలహీనతలు మనలోంచి పోతాయి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నో మనకు తెలియని గోడవైన విషయాలు తెలుస్తే. ప్రార్థన అంటే శరీరం తొందరగా సహకరించదు, కానీ ఫంక్షన్ను అంటే శరీరం తొందరగా సహకరించుతుంది. ఎందుకు? ఫంక్షన్ అంటే కళ్ళు మూయటం ఉండదు, మోకాళ్ళ మీద ఉండటం ఉండదు, మొరపెట్టడం ఉండదు. హాయిగా కూర్చోవటం, 4 మాటలు వినటం, శుభ్రంగా వాళ్ళు పెట్టింది తిని రావటం, అయిపోయింది. ఆమేన్. వాళ్ళు కూడా ఏ చేశారు అది వరకు. మరి ఏసైసి చుట్టూ తిరిగి ఫంక్షన్లకే పోయింది ఆ రోజు వాళ్ళు. ఫంక్షన్లకి తిరిగి బాగా తిని దెయ్యం ఎందుకు పోవట్లేదు అంటున్నారు. హల్లెలూయా. రెండవదిగా, మొదటిగా ఏమో ఏదైనా వేదనకరమైన పరిస్థితి మనలో వస్తే, ప్రాణం పోయే పరిస్థితి వస్తే, భక్తి బాగానే చేస్తున్నాక ఎందుకు ఈ లోపం ఏందని తెలుసుకో, తెలియపరుస్తుడు దేవుడు. రెండవది, ఈ లోపం నాకు అర్థం కావట్లేదు, ఎలా తీసేసుకోవాలో, ఎందుకు ఇలానే ఉంటుంది, నా బతికెందుకు ఇలా ఉంటుంది, వేరే వాళ్ళు బాగానే ఎదుగుతున్నారు కదా, దాన్ని జయించారు కదా, మరి నేను ఎందుకు జయించలేకపోతున్నా, ఎక్కడ లోపం జరుగుతుందే? 8 దాకా నిద్రపోవటంలోనా, లేకపోతే ఏంది, ఎక్కడ లోపం జరుగుతుంది ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు సరిగ్గా సమాధానం వచ్చి చెబుతాడు. హల్లెలూయా. అర్థమైందా? వినపడుతుందా? దేవుడు మొదటిగా ప్రాణం పోయే సమస్య ఎందుకు వచ్చింది అంటే చెప్పాడు. రెండవదిగా, నా వల్ల ఎందుకు కావట్లేదు పలాందే అంటే చెప్పాడు. ఇక మూడవదిగా చెప్పుకుందాం వద్దా? హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నేను మొరపెట్టినను. అబ్బా, ఆయన ఎన్నో రోజుల నుంచి మొరపెడుతుండ కానీ దేవుడు అంటే ప్రత్యుత్తరం ఇవ్వట్లేదంట. ఇదొక సమస్య. అడుగుతున్నాడు, యెహోవా నేను ప్రార్థన అయితే చేస్తున్నా, ఏంది మరేంది, ఏది నాకు సమాధానం చెప్పేంది అంటుండు. ఇంతకీ ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడయ్యా?
ఏమని ప్రార్థన చేస్తున్నాడంట చూడండి. హబక్కూకు గ్రంథం 2:6 చూడు. ఆగాగు. హబక్కూకు గ్రంథం ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు ఆయన? నేను మొరపెడుతున్నా. కింద ఉంటుంది ఒకటి, కింద ఒకటి నేను చెప్తాను. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటలు నీవు చూచి దుర్మార్గులంట నీతిమంతులను ఏం చేస్తున్నారు? నాశనము చేయగా నీవు చూచియు. ఈయన బాధ అది. అందరిది ఒక బాధ అయితే ఇంకొకరిది ఇంకొక బాధ ఉంటుంది. అసలు దేవుడే ఉంటే భూకంపం వచ్చి అంతమంది చచ్చిపోతుంటే ఎందుకు అట్టున్నాడు? ఇప్పుడు ఈయన బాధ అది. దేశంలో బలాత్కారం జరుగుతుందంట, అన్యాయం జరుగుతుందంట, కొట్లాట్లు జరుగుతున్నాయి, నరహత్యలు జరుగుతున్నాయి, ఎవరి వారి ఇష్టానుసారంగా తిరుగుతున్నారో. ఏంది ఇదంతా? నాకు ఎట్లుందంటే అసలు ఇదంతా ఏంది, నువ్వు ఎందుకు మెదలకుండా ఉన్నావు అంటున్నా ఆయన. చాలామంది అదే. దేవుడు ఉంటే విమానం కూలిపోయి అంతమంది ఎందుకు చచ్చిపోతారు చెప్పు? అదే నరుడి ప్రశ్న. మరి కొన్నిటికి దేవుడు నోరు విప్పాలి. ఈయన బాధ అది. ఒకళ్ళేమో నా ఒంట్లో నాయన ప్రాణం పోయే అంత బాధ ఉందయ్యా, ఏందో చెప్పు అని కనుక్కోటానికి పోయారు. రెండో వాళ్ళేమో నాకెందుకు పలాంది బాగాలేదు, లోబడలేదు, నా లోపం ఏందని అడిగారు. మూడో వాళ్ళేమో అసలు చుట్టూ ఈ మనుషులు చంపటం ఏంది, ఈ మానభంగాలు ఏంది, ఈ హత్యలేంటి, ఈ భూకంపాలేంటి, ఈ కరువులేంటి, ఏంది లోకం ఏమైపోతుంది, నువ్వు ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఈయన ప్రశ్న. ఇలా కూడా అడిగేవాళ్ళు ఉంటారు దేవుణ్ణి. ఎంతకాలం ఇది ఇట్లా జరుగుతుంటే నువ్వు చూస్తా అయినా ఎందుకు మెదలకుండా ఉన్నావు? అన్యాయం జరుగుతున్నా నువ్వు మౌనంగా ఉన్నావు, నోరు మెదపట్లేదు, సైలెంట్గా ఉండిపోయావో. ఏమైంది నీకు? నేను ప్రార్థన చేస్తుంటే ఎందుకు సమాధానం ఇవ్వటం లేదు అంటాడు ఆయన. అవునా? అవునా? చాలామంది అడిగారు. పాస్టర్ ప్రవీణ్ పాడాల గారిని చంపినప్పుడు కొంతమంది హత్య అంటున్నారు, కొంతమంది తాగి చనిపోయారు అంటున్నారు. సరే, కొంతమంది హత్య అనేవాళ్ళు అంత కిరాతకంగా సేవకుని చంపుతుంటే దేవుడు ఏం చేస్తుండో అని కొంతమంది. అంటే ఈ నరుడి మేధస్సుకి అందని విషయాలు, ప్రశ్నలు చాలా తలెత్తుతాయి. నన్ను కూడా చాలామంది అడిగారు, అంత కిరాతకంగా చంపుతుంటే ఆయన ఏం చేస్తుండో. అప్పుడు దేవుడు మనకు అర్థం కాకపోతేనేమో మనం బలహీన పడతాం. నిజమే కదా, రేపు నా దాకా వచ్చిన ఆయన మెదలకుండా ఉంటాడుగా అనేటట్టు ఉంటుంది. దేవుని బిడ్డలను చంపుతుంటే, కొడుతుంటే దేవుడు ఏం చేస్తుండో? ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆయన? నోరు మెదపట్లేదు ఏంటి? ఎంతోమంది లంచాలు తీసుకుని పేదవాళ్ళని అన్యాయంగా అల్లాడిస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? బలాత్కారం జరుగుతుంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? విచ్చలవిడిగా పెద్దవారు చిన్నవారిని కొడుతుంటే దేవుడు ఏం చేస్తాడు అని చాలామందికి ప్రశ్నలు ఉంటాయి. అసలు దేవుడే ఉంటే ఈ ఎండ ఏంది ఇంత విపరీతంగా ఎందుకు వస్తుంది? చంపటానికే మనుషుల్ని? అసలు దేవుడే ఉంటే ఎండాకాలంలో వర్షం పడటం ఏంది? పంటలు నాశనం చేయటానికే? ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారనే దేవుడు నన్ను అడుగురాదు నేను చెబుతా అంటున్నాడు. చాలామంది అడగరు, కానీ ప్రశ్నిస్తారు, అనుమానిస్తారు, సందేహిస్తారు. నేను అడుగుతుండు. ఆయన ఉన్న దేశంలో అంట అంత ఘోరాలు జరుగుతున్నాయంట. ఇంతకీ ఏమేం ఘోరాలు జరుగుతున్నాయంట చూడండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. తనది కాని
తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును. అది సంగతి. ఇప్పుడు ఆ దేశంలో అన్యాయం ఏం జరుగుతుందంటే, మొదట విస్తారమైన దాన్ని పట్టుకుంటున్నారు, ఈయటానికి కొంత ఇస్తున్నారు, తాకట్టుతో విస్తారమైన సొమ్మును పోగు చేసుకుంటున్నారంట. తనది కాని దానిని ఆశించువానికి శ్రమ. తాకట్టుకు తీసుకొచ్చాడు వస్తువు. ఏం చేస్తున్నావు? ఆ అవసరాల నిమిత్తం ఎంతో ఇచ్చి తర్వాత ఇచ్చినప్పుడు ఇచ్చేసాయి. కానీ ఆ రోజులు ఏం జరిగిందో తెలుసా? ఎక్కువ వస్తువులను తక్కువ దానికి తీసుకోవాలనే ఉద్దేశం కలిగి ఉన్నారు ప్రజలు. ఈ ఏళ్లలో అధికారుల దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర, గొప్ప వాళ్ళ దగ్గర విస్తారమైన తాకట్టు సొమ్ము కనపడుతుంది. ఈ ఘోరమైన చూసి పేదోడేమో అమ్ముకుంటుండో, ఉన్నోడు దోసుకుంటుండో. అయినా నువ్వెందుకు మెదలకుండున్నావు? తెలీదు చాలామందికి. కొంతమంది సెల్ ఫోన్లు, మందు తాగడానికి డబ్బులు లేవు, పాపం పిచ్చెక్కి సెల్ ఫోన్ అయ్యా 10,000 సెల్ అయినా సరే 5,000 2,000 లేతే ఇక మనం ఏమనుకోవాలి? ఆహా, అత్యంత తక్కువకి వచ్చింది తీసుకుంటున్నాం మనం. ఏం జరుగుతుందంట అక్కడ? తాకట్టు 10,000 దానికంట 1,000 రూపాయలు ఇచ్చి వాడు ఈలేడుగా, దరిద్రుడుగా ఇంకా దాన్ని అంతే ఆక్రమించుకుంటున్నారంట. విస్తారమైన తాకట్టు సొమ్ము ఉండకూడదు ఇళ్లలో. గుర్తుపెట్టుకుని చూడండి లేఖనాలు. తనది కాని దాన్ని ఆశించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు వస్తువులను విస్తారంగా తీసుకున్న వాడికి శ్రమ. కష్టార్జితం ఇళ్లలో కనపడాలి కానీ వాళ్ళ కష్టం కనపడకూడదు. ఒకటి అది జరుగుతుందంట. రెండేం జరుగుతుందంట? చూడండి 9వ వచనం. తనకు అపాయం రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభం సంపాదించుకుని వానికి ఏం చేస్తున్నారు? అన్యాయ లాభం. ఒకటేమో తాకట్టు లాభం, ఇంకోటి అన్యాయ. చిన్నప్పుడు మాది కూరగాయల కొట్టు. నన్ను మార్కెట్కి పంపిస్తారు. మార్కెట్కి పంపించినప్పుడు కాట ఇట దోస్తారు అనమాట. కాట ఇట దోస్తారు. వాళ్ళ తెలివితేటలు ఏంటి అనగానే, కొంచెం అట్లా తోక ఇట్లా ముళ్ళు ఇట్లా వస్తుందిగా, ఆ ముళ్ళలోకి అట్లా ఏళ్ళు పెట్టుద్ది, 2 ఏళ్ళు. ఇంకా అది యువతలకు రాదు కదా, తోకం వచ్చినట్టే. అంటే అర్థం ఏంటి? తూము చిన్నది, డబ్బు ఎక్కువ. ఏం చేస్తున్నారు? బేరం వస్తువు చిన్నదే, డబ్బు కాసులు ఎక్కువ, దానికి తగ్గ నాణ్యమైంది తక్కువ. అట్ట జరుగుతుందంట ఆ రోజుల్లో. అర్థమైందా? 1,000 రూపాయలు పెట్టాం, 1,000 రూపాయలకి తగ్గ బరువు తూకలు అయితే తగ్గ బరువు ఇవ్వాలి. ఓకేనా? ఆ రోజులు అట్లా కాదంట. ఆ రోజులు ఏం జరుగుతుంది? అన్యాయముగా లాభం సంపాదించుకుని వానికి శ్రమ. వ్యాపారం, అన్యాయపు తూకాలు. అలా జరుగుతుందంట ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా చాలా జరుగుతుంది. అమ్మా, ఏం జరుగుతుంది ఈ రోజుల్లో? ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే కొంతమందికి రాళ్ళు వచ్చినాయి అంట. విచిత్రం. మరి ఇంకేం చేస్తాం? మనిషి దేనికి అలవాటు పడుతున్నాడు అంటే అన్యాయముగా సంపాదించుకోవాలి. అన్యాయం. అర్థమైందా అమ్మా? ఇప్పుడు ఒక రోజుకి 800 కూలి అనుకుందాం. 800 కూలికి నేనేం చేయాలి? ఆ 800లకు తగ్గట్టుగా నేను పని. నిద్రపోతే నన్ను పనికి పంపించారు మేస్త్రి గారు అమ్మటే, కూలి పనికి. కర్మగాలి పోయావు ఒకటే రోజు, ఫస్ట్ రోజు. నేను ఎప్పుడు కాంట్రాక్ట్ పనులకే పోయేది, కూలి పనులకు పోను. పోయ్యా ఆ మేస్త్రి అమ్మటే.
కాంట్రాక్ట్ పనులు చేసేవాడు ఎట్లా ఉంటాడంటే ఫుల్ ఫాస్ట్లో ఆ రేంజ్ మనం అలవాటు పడ్డాం. కూలి పనికి పోతే నేనేంది ఎంత షోకేసులు చూపించాడు, గబ్బా గబ్బా దులిపి పోస్తున్నా. మేస్త్రి అంటాడు, అబ్బాయ్ ఎట్టయితే రేపు నుంచి నువ్వు పనికి రామాకన్నాడు. ఏంది ఏంది నేను తక్కువ పూసానా, చెప్పు నాయన, ఇదేంది ఇంత ఫాస్ట్ చేస్తే ఇంత మాట అంటున్నాడు ఏంది అంటే, ఏం నాకన్నా డబ్బులు చేస్తాడో నేను అనుకుంటున్నా. అది 2 పూటలు రావాలా, 2 పూటలు బుయ్యాలంటున్నా ఆయన. అది ఇది 2 పూటలు ఎవడన్నా పోతాడు, రోజు చేయాలంట ఆ పని. ఏం చేయాలి నేను ఇప్పుడు? మరి నేను ఏం చేయాలా అంటే, కాసేపు కూర్చో, ఎవరు లేరుగా, సెల్ ఫోన్ ఉంది, గేమ్ ఆడుకో. ఇంకా ఆయన కూర్చున్నాడు, ఒక కిటికీ దగ్గర కూర్చున్నాడు, ఇక దులుపుతా ఉన్నాడు దాన్ని. ఏమి లేదు ఆడ దులుపుతానే ఉన్నాడు. ఇక నేను కూర్చొని 1 గంట 2 గంటలు ఆట ఆడుకున్నా. ఇసుకు పుట్టింది నాకేక. ఇదేంది అంటే అర్థం ఏమిటి? అన్యాయము చేసి నీకు ఇస్తున్న దానికి న్యాయం చేయకుండా, నువ్వు అమ్ముతున్న దానికి న్యాయం చేయకుండా, నీ దగ్గర కొంటున్న దానికి న్యాయం చేయకుండా అన్యాయముగా నువ్వు సంపాదించుకొని ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుద్దంట? ఆహా, ఇల్లు ఏం చేస్తుంది? ఒకవేళ ఇల్లు కట్టుకున్నావు అనుకో, 11వ వచనం, ఇల్లు ఏం చేస్తుంది అంటే, ఇల్లు చూడు, గోడలలోనే రాళ్ళు. జాగ్రత్త, వాటికి కూడా నోరు ఉంటుంది ఏమనుకున్నారు. చూసారా? గోడలలోనే రాళ్ళు. వామ్మ, కర్రలు కూడా వదిలిపెట్టట్లేదంట, చెక్కలు కూడా. జాగ్రత్త, వాక్యం. హల్లెలూయా, అర్థమైందా? ఇవన్నీ సంపాదించుకుంటూ అడ్డదిడ్డంగా 9వ వచనంలో ఏమంటున్నాడు? తనకు అపాయం రాకుండాన్నట్లు తన నివాసమును బలపరుచుకుని తన ఇంటి వారి కొరకై. ఇవన్నీ ఎవరి కోసం చేస్తుండో? సంతానం, తిన్న తరగని సంతానం, కట్టడాలు, బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం పోగు చేస్తున్నాడంట. మళ్ళీ నాకేమైనా అపాయం వచ్చుద్దేమోనని సెక్యూరిటీని, అధికారుల్ని తనకు అపాయం రాకుండా పెట్టుకుంటున్నంట, సీసీ కెమెరాలతో సహా. అర్థమైందా? దేవుడు అంటా ఉన్నాడు, వాళ్ళు కాదు నాయన, నువ్వు అన్యాయంగా సంపాదించుకొని రాయి కొన్నవే ఇంటికి, చెక్క కొన్నవే ఇంటికి, అది మొరపెడుతుంది నాకు అంటున్నా. అది మొరపెడుతుంది నాకు. దేవుడు అంటే ఏమనుకున్నావు? సముద్రాన్ని గద్దించాడంటే సముద్రానికి చెవి ఉందాడ, ఏంటది? భూమే చీలు అన్నాడు, ఇంకంతే, చీలింది అంటే అర్థమైంది, భూమికి చెవి ఉంది అక్కడ. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువుకి చలనం ఉంది అక్కడ, చలనం. హల్లెలూయా. కొండలారా, గుట్టలారా, లోయలారా, నక్షత్రములారా దేవుని స్తుతించండి అంటుండు భక్తుడు. అవి ఎందుకు స్తుతిస్తే? వాటికి చలనం ఉంది అక్కడ, చలనం ఉంది అక్కడ. రాళ్ళు నాకు మొరపెడుతున్నాయి అంటుండు. నువ్వు దాచినా, నీ తప్పులు ఎవడు పట్టుకోకపోయినా ఆ రాయి నాకు చెబుతుంది. నేను సృష్టించిందిగా రాయి, ఆయన సృష్టించుకోలేదు కదా, దేవుడు సృష్టించాడుగా. అయ్యా, ఈ నన్ను న్యాయంగా కొనరాలేదు, అయ్యా అన్యాయమైన డబ్బుతో నన్ను కొని ఎడబెట్టుకున్నాడు అంటుంది అది. అన్యాయం డబ్బుతో నన్ను తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నాడు అయ్యా అంటుంది రాయి. రాయికి కూడా ఇష్టం లేదు ఆడింట్లో ఉంటాం. చెక్కకు కూడా అంటుంది, దూలములు ప్రత్యుత్తరం ఇస్తున్నాయి. దుర్మార్గుడు తెచ్చిండు కదా మనల్ని ఎడకంటుంది దూలం. దుర్మార్గుడు తెచ్చిండు కదా మనల్ని ఇంట్లోకి. వాక్యం అంత పవర్ఫుల్. ఇది రెండోది. మూడోది ఏంటి? ఎంత? 15వ వచనం. తన పొరుగు వాని మానము చూడవలెనని. ఈ రోజులో డ్రగ్స్ చూడు. హబక్కూకు ఎందుకు అనుకున్నావు ప్రార్థన చేస్తుంది? అంత ఘోరాలు జరుగుతున్నాయి ఆ రోజుల్లో. మత్తిచ్చి బలాత్కారం చేస్తున్నారు అక్కడ. తన పొరుగువాని మానమును చూచుటకు మత్తు నమ్ముతున్నారు, మత్తు సరఫరా చేస్తున్నారు, మత్తు అలవాటు చేస్తూ ఉన్నారు, మత్తులోనికి దించుతున్నారు. ఈ రోజుల్లో మత్తుకి యువత
బలైపోతుంది, మత్తుకు బానిసలైపోతున్నారు. ఈ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లా. ఈ మత్తులో వాళ్ళ శరీరాలు ఏం చేసుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. ఈ మత్తులో ఎక్కడికి వెళుతున్నారో అర్థం కావట్లా. మత్తు ప్రపంచం అయిపోయింది అక్కడ. అక్కడే కదా అర్ధనగ్న ప్రదర్శనలో, పోకిరి మాటలు, చెడు మొత్తం అక్కడే ఉండేది. కారణం ఏమిటో తెలుసా? మత్తు 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 అట చేస్తుంది. ఎందుకు ఇది అలవాటు చేశాడు? దేవుడు మానమును కప్పుకో అంటే అది విప్పేటట్టు చేస్తున్నారు చాలామంది. కొన్ని పండగలకు డ్యాన్స్ ప్రోగ్రాలు అయ్యే జరుగుతాయి. ఎంత ఘోరం! ఖండించాల్సిన పెద్దలు, ఖండించాల్సిన యవ్వనస్తులు ఖండించరు దాన్ని. ఇలా జరుగుతుందంట ఆయనున్న దేశంలో, ఆయనున్న ప్రాంతంలో. యెహోవా నువ్వు ఎంతకాలం మౌనంగా ఉంటావు అంటే చెబుతుండేగా, బాధపడవద్దు, తాకట్టు వస్తువులు ఉన్నాయనేగా, వాడికి శ్రమ రాబోతుంది అంటుండో. బాధపడవద్దు, అన్యాయ వ్యాపారం ఉందిగా, ఆడికి కూడా శ్రమ రాబోతుంది అంటుండో. బాధపడబోకో, అక్కడ నగ్న ప్రదర్శనలు జరుగుతున్నాయిగా, శ్రమ రాబోతుంది అంటుండో. ఎవరిని వదిలిపెడుతున్నాడు దేవుడు? తర్వాత ఇంకా 4వ చూడండి. 4వది ఏంటిదంట? 19వ వచనం. కర్రను చూచి మేలుకొమ్మనియు, మూగరాతిని చూచి. అబ్బా! అంటే ఆ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారు? తమ తమ ఇష్టమైన వాటిని రూపించుకొని సాగిల పడుతున్నారు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు దేనికి మొర పెడుతున్నావు, దేనికి సాగిల పడుతున్నావు, దేన్ని హెచ్చిస్తున్నావు? దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఎక్కడ ఉన్నాడో, సృష్టిలోన ఆయన ఉంది, వస్తువులలోన ఆయన ఉంది. జీవం కలిగిన దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా. చూడు ఆడ కిందే ఉంటుంది 20వ వచనంలో. అయితే యెహోవా ఎక్కడున్నాడో? ఆ రోజుల్లో చాలామంది జీవం కలిగిన దేవుణ్ణి వదిలిపెట్టి తమకిష్టమైన వాటి వైపు తొలగిపోయాడంట. ఇప్పుడు దేశం ఈ అపవిత్రతో నిండిపోయింది, దేశం ఈ చెడుతో నిండిపోయింది. ఈయనకు అర్థం కాక ఇది నా వల్ల కావటం లేదు, కానీ ఎన్నో చిక్కుముడి ప్రశ్నలు ఉన్నాయి, ఘోరమైన ప్రశ్నలు ఉన్నాయి. ఇది నిన్ను అడుగుతున్నా, ఎంతో కాలం నుంచి నేను మొరపెడుతున్నా, నాకు సమాధానం చెప్పవేంది అని ఇప్పుడు అంటున్నాడు. చూడా 2:1 సమాధానం ప్రార్థనకు సమాధానం రాకపోతే ఏం చేస్తున్నాడు? చూడాడా 2:1. ఆయన నాకు ఏమి సెలవిచ్చును? చూడు, వాదం ఆడుతున్నంట. నా వాదం విషయమై నేనేమి చెప్పుదును? చూచుటకాయ్ నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టి ఇందునను కొనగా కనిపెడుతుందంట. చేసిన ప్రార్థనకి ఏంది ఇంకా ఎందుకు రావట్లేదు సమాధానం? ఏంటి ఇంత జరుగుతుంది, నేను అడుగుతున్నా, దేవుడితో మాట్లాడుతున్నా, ఆయన నాకు ఎందుకు సమాధానం చెప్పట్లేదు అని వేచి ఉండి కనిపెడుతున్నాడంట. అప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ 4 పాయింట్లు అప్పుడు తీస్తున్న దేవుడు. నాయన తాకట్టుందనే కానీ బాధ, శ్రమ రాబోతుంది, ఒక్కొక్కటి చెబుతున్నాడు ఆయనకి. మనం అనుకుంటాం కోట్ల మీద కోట్లాలు కడుతున్నారని. కోట్ల మీద కోట్లు కట్టట్లా, ఆయన తెచ్చుకున్న రాయిజాలు శుభ్రంగా చెప్పుద్ది దేవుడికి. ఆ రాయి చెప్పుది శుభ్రంగా, ఆ దోలాలు చెబుతాయి శుభ్రంగా. బైబిల్ గ్రంథంలో ఇదొక అద్భుతం. అందుకనే నువ్వు చెప్పకపోతే, నువ్వు దాస్తే, బయట కూడా సాక్షుల నోళ్ళు నొక్కేస్తే అన్యాయం అలాగనే ఉంటుంది అనుకున్నావా? దాని ఆటలు సాగుద్ది అనుకున్నావా? నువ్వు తెచ్చుకున్నవే వస్తువు, నీ కష్టం లేదు దాని మీద, అది మొర పెడుతుంది నాకు. అంతే మరి. మనం ఏ వస్తువు తెచ్చుకున్నా దానికి తగిన వేళ చెల్లించాలి, అది మన కష్టార్జితమై ఉండాలి. నాకు కలిసి రావట్లేదు ఎందుకు కలిసి వస్తుంది చెప్పు? నాకు కలిసి రావట్లేదు ఎందుకు కలిసి వస్తుంది?
అర్థమైందా? గీత పాలు ఎంత? 10 రూపాయల. సగం నీళ్లు పోతే, సగం నీళ్లు పోతే, సగం నీళ్లు పోసి గిద్ద 10 అమ్మితే నువ్వు తీసుకుంది 10 రూపాయలు ఎందుకు? తీసినట్టు పోయటానికేగా. సుక్క నీళ్లు కలిపినా ఉందే అంటే ఆ నీరు చెప్పుద్ది, ఆ నీరు చెప్పుద్ది. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు చలనం కలిగి ఉంది. అక్కడ నక్షత్రాలకు పేర్లు ఎందుకు పెట్టిండో చెప్పు. నక్షత్రాలకు పేర్లు పెట్టిండంట ఆయన. మనకి పేర్లు పెట్టిండు. ప్రతి వస్తువుకు ఒక పేరు ఉంది. కాబట్టి దేవుడు మూడవదిగా గ్రహింపలేని సంగతులు ఇలా జరుగుతున్నాయా, మరి నీతిమంతుని కూడా కొట్టి చంపారయ్యా, ఏంది దీనికి అర్థం ఏంటి? ఎంతోమంది దూషిస్తున్నారు, మీ దేవుడు ఏమైపోయింది అంటున్నారు, చెప్పయ్యా అని అడిగితే చెబుతున్నాడు ఆయన. వాడి మీదకి తొందరలో శ్రమ రాబోతుంది, నువ్వు బాధపడొద్దని హబక్కూకుకు వివరిస్తుంటే అప్పుడు చెబుతున్నాడు ఆయన 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని అప్పుడు భయం వేసిందంట ఆయనకి. వామ్మో, నేనేదో అనుకున్నా కానీ ఆయన అన్నీ చూస్తుండో, ఆయనకు అన్నీ తెలుసు, అటన్నిటికి తీర్పు తీర్చబోతున్నాడు ఆయన. అప్పుడు భయం వేసిందంట. నిన్ను గూర్చిన వార్త వినగానే నేను భయపడుతున్నాను. ఎందుకంటే నువ్వు చూసి చూడనట్లుగా లేవు, స్పష్టంగా చూస్తూ ఉన్నావు, అవన్నీ కనిపెడతా ఉన్నావు, తగిన కాలంలో వాళ్ళ మీదకి శిక్ష రప్పించబోతా ఉన్నావు. నేనే తెలియక అజ్ఞానిగా ఉండి తప్పుగా అనుకున్నా. ఇప్పుడు అర్థమైందిగా, డౌటు క్లియర్ అయిపోయింది. ఎంతమంది గాంధీనగర్లో రౌడీయిజం చేసి రుస్తువులో తిరిగారు నేను చూసా. వాళ్ళు వస్తుంటే పిల్లలు కూడా గడగడగడగడగడ ఉనికేవాళ్ళు పాపం. ఆ రేంజ్లో ఇక్కడ కత్తి పెట్టి తీసేవాళ్ళు. ఏమైపోయారయ్యా ఇప్పుడు? అడ్రస్ కూడా లేరు నిజంగా. ఆడోళ్ళేమో కారాలు కొట్టుకొని రావటం, మగోళ్ళు ఏమో కత్తులు తీసుకొని రావటం. మా వాళ్ళ దగ్గరకు వచ్చి గొడవకు రానంటే వీళ్ళే ఒట్టి పిరుకోళ్ళ. ఆడోళ్ళు ఇళ్ళలో ఉండటం, మగవాళ్ళు ఏమో శాలలోకి రావటం. శాలల్లో పండుకోవటం. వాళ్ళు నైట్ అర్ధరాత్రి పోలీసులు ఒక పక్క వీళ్ళు రావటం, ఒక పక్క వాళ్ళు రావటం. మా వాళ్ళు ఒట్టి పిరుకోళ్ళుగా శాలల్లో నైట్ మొత్తం పండుకొని తెల్లారి ఇళ్ళకు పోవటం. ఆ భయం ఎక్కువ అయిపోయింది. ఉన్న ఆడవాళ్ళు కూడా బతకనీకపోతుండే, కారాలు కట్టుకొని రాండే అంటుండే. ఏమైపోయారయ్యా వాళ్ళందరూ? ఇటు పోయారయ్యా వాళ్ళందరూ. తగిన కాలములో ఆయన అవకాశం ఇస్తాడు, నాయన అది తప్పయ్యా అని. కానీ శ్రమ నీ కోసం కాచుకొని ఉన్నది బిడ్డ, విచ్చలవిడిగా తిరుగుతున్నావు, నేను ఎవరిని వదిలిపెట్టను అంటాడు దేవుడు. ఇక చూసుకో, బైబిల్ గ్రంథంలో చరిత్ర. ఫరో అంతటోడిని తాట తీశాడు, వదిలిపెట్టిండు ఇజ్రాయెల్ ప్రజలు హింసిస్తే. పోనీ భక్తుడన్నా వదిలిపెడతారు అనుకుంటే ఆయన చేత ఏమో సముద్రాన్ని జీలిపించిండు. అయ్యా అడుగు పెడతానయ్యా, డోంట్ టాక్ అన్నాడు. డోంట్ టాక్ అన్నాడు, మాట్లాడొద్దు నువ్వు అన్నాడు. అంత పెద్ద ప్రవక్తని అడుగు పెట్టడానికి అనుమతి ఇలా. ఆగిపోవాల్సిందే. కొండెక్కి చూడు అన్నాడు. కొండెక్కి చూడాలనా? నేను కొండెక్కి చూడాలనా? సముద్రాన్ని చూసినోడిని నేను కొండెక్కి చూడటం ఏంది? చీల్చనోడు ఆ ఊళ్ళో అడుగు పెట్టడం ఏంది? మరి నువ్వు అక్కడ చేసుకున్నావు. మరి ఏ రాజ్యం లేదా నీకైనా ఇంకెవడికైనా? అదే తోకం, అదే న్యాయం. హల్లెలూయా. ఆయన న్యాయాన్ని చెరపడు. విస్తారమైన యుద్ధాలు దావీదు చేత చేపించాడు, కానీ బత్షెబా విషయంలో మాత్రం అబ్బో, ఏ రాజు కూడా అంత ఘోరం రాలేదేమో అనిపించింది. దేవుడు వాక్యం చదివితే అన్నీ అర్థమైతే, ఆయన మనసు అర్థమైతే. మనకి వాక్యం చదవకుండా వాళ్ళు ఒక మాట చెప్పి వీళ్ళు ఒక మాట, అందరూ ఒక మాట చెప్పి కన్ఫ్యూజ్ చేయక అన్ని క్వశ్చన్లే. నన్ను ఎంతమంది క్వశ్చన్లు అడిగారు తెలుసా? అసలు ఆ చెట్టు ఎందుకు పెట్టిండ్రా? అది తినకపోతే అసలు ఈ పేషి ఉండేది కాదుగా. క్వశ్చన్లు వేయటం మళ్ళీ
దేవుడికి అన్నీ తెలుసా తెలీదా? తెలుసు. మరి ఆయన తింటాడని తెలుసుగా, తెలుసు. మరి ఎందుకు పెట్టిండు? మరి అదే క్వశ్చన్. నేను చాలామంది అడిగారు, ఆదాము తింటాడు, పాపాత్ముడు అవుతుడు, ఆయన ఎలా కొడతాడని నీకు తెలుసా తెలీదా? తెలియదంటే మాత్రం తెలియనోడు దేవుడు ఎందుకు అవుతాడు అంటాడు. క్వశ్చన్ వేస్తాను మళ్ళీ. తెలుసు అంటేనేమో అంటే నరుని పాపం చేయటానికి పుట్టించిండా, తప్పు ఆయనదేగా అసలు అంటున్నారు. మొన్న వీళ్ళకి చెప్పే 4 పాయింట్లు అక్కడ ఎందుకు అది ఉందో నేను చెప్పాను మొన్న. దేవదూతల కాలం ఏం జరిగిందో చెబితే అప్పుడు అర్థమైంది వీళ్ళకి. ఓహో ఇదా, హల్లెలూయా. ఆయనకేమో దేవుడు సమాధానం ఈయనంత వరకు గూఢమైన అర్థాన్ని వివరించక మునిపేమో, ఎంతకాలం నా ప్రార్థన ఆలకించో వినవేంది, ఇన్ని రోజులు ఏడుతున్నా ఇదంతా జరుగుతుందని, అయినా ఆలకించవా, చెప్పవేంది అంటుండో. నిజంగా నువ్వు ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటుండో. దేవుడు నోరు విప్పిన తర్వాత ఏమో, అమ్మో ఈ వార్త విన్న తర్వాత నాకు భయం పడుతుందయ్యా, షాక్ అవుతుంది నాయన అంటాడు. హల్లెలూయా. కాబట్టి కళ్ళ ముందు నేను ఎంతోమందిని చూసా, ఒకప్పుడు విర్రవీగి అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు, కనుమరుగైపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ విర్రవీగిన వాళ్ళలో మనం కూడా కాస్త కోస్తున్నాంలే. ప్రేమ కలిగిన దేవుడు అట్లా ప్రేమతో అట్లా కృపనిచ్చి కాపాడుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు విర్రవీగటం కాదు, హబక్కూకులాగా భయపడటం నేర్చుకోవాలి. ఆయన వద్దులే నాయన, అడ్డదిడ్డమైన క్వశ్చన్లు వేసి నిన్ను నేను ఇచ్చేయనులే, కానీ అయ్యా నీ మాట వింటానయ్యా, నువ్వు న్యాయవంతుడివి, సత్యవంతుడివి, అన్నీ నువ్వు చూస్తున్నావు. ఆయన అన్నీ చూడకపోతే పగటికి పగలు రాత్రికి రాత్రి ఎలా వస్తాయి? ఇంతమందికి ఆహారం ఎట్లా వస్తుంది? ఆయన అన్నీ చూస్తున్నాడు కాబట్టి. అందుకే లేఖనం అంటది, యెహోవా కన్నులకు మరుగైనది ఏదీ లేదు, అందరినీ చూస్తానే ఉన్నాడు ఆయన. నెక్స్ట్ తరంలో ఏం జరగబోతుందో తెలుసు, ఆ తరంలో ఏం జరగబోతుందో తెలుసు. ప్రారంభం నుంచి ముగింపు వరకు ఏం జరగబోతుందో తెలుసు. ఇంత దేవుడితో చెలగాటాలు వద్దో. అందుకే లేఖనం అంటది, దేవుణ్ణి శోధించకూడదు. ఈ రాళ్ళు రొట్టెలు చేసుకో అంటున్నాడు. అంటే నువ్వు చేయగలవా అని శోధించకూడదు దేవుణ్ణి. తెలిసిన తర్వాత ఎందుకు భయపడ్డాడో తెలుసా? అయ్యా తెలియదులే, అడిగా, ఇప్పుడు భయపడుతున్నా అంటాడు. తెలుసుకున్న తర్వాత దేవుడు చూస్తున్నాడు, భయపడు ఆయన అంటే. అంతేగాని వాళ్ళు వచ్చి చెప్పి వీళ్ళు వచ్చి చెప్పి ఇంతమంది చెబితే కన్ఫ్యూజ్ అయిన భక్తి చేయకూడదు. 3 చెప్పా ఇప్పుడు. ఒకటి మరణకరమైన సమస్య రెబెకా జీవితంలో ఎంటర్ అయితే ఎందుకు వచ్చిందో ఆయనకు మొర పెడితే గ్రహించలేంది చెప్పాడు. బాధతో వచ్చిన సంతోషంతో ఇంటి ఆయనకు పోయి కబురు చెప్పింది. 2 ఆ దెయ్యం నాకు ఎందుకు లోబడలా, నా లోపం ఏంది, నా లోటేంది, ఏదో లోపం ఉంటే అది లోబడట్లేదు నాకు అని తెలుసుకున్నారు, అడిగారు, సరి చేసుకున్నారు, చెప్పాడు దేవుడు. 3 అసలు ఈ అన్యాయాలేంది, ఈ అక్రమాలేంది. ఆయన ఇంకో మాట అంటాడు, ఇవన్నీ చూడటానికే నన్ను బతికిచ్చేది అన్నాడు ఆయన. నన్ను ఎందుకు దోషాన్ని చూడనిస్తున్నావు, ఎందుకు బతికిస్తున్నాను కూడా అంటుండో. పనిలాగా బతికిస్తున్నాడా మనల్ని? ఎందుకు బతికిస్తున్నావు? చంపేరాదు అంటావు కొన్నిసార్లు తొందరపడి. చంపేసేవాడైనట్టయితే మార్చుకునేది ఎందుకు? కొంతమందిని రక్షించటానికి. హల్లెలూయా. కాబట్టి ప్రతిదానికి దేవుడి దగ్గర సమాధానం ఉంది. మర్మములు ఆయనకే చెల్లును, ఇంకెవ్వరికి వల్ల కాదు. అయితే మొరపెట్టే వాళ్ళకి సమస్తం తెలుసుకుంటారు. ఇలా మొరపెట్టి పొందుకున్న వాళ్ళు ఉన్నారు, దానియేలు ఉన్నాడు, మనం కూడా ఉండాలి. కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో నీరుగట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.